అంబదేవుడు విజయం సాధించాడమ్మా. ఆ విజయం ఇచ్చిన మత్తులో తనను తాను స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నాడు. అదేగాక మీ చేత పరాజయం పాలైన ఆ యాదవ దేవగిరి రాజుతో చేయగలిగినాడు. దేవగిరి రాజు మహారాణివా వారి నగరం దాకా తరిమి కొట్టారు. కాలబేరానికి వచ్చి కోటి సువర్ణనామాలు సమర్పించాడు. వాడు మళ్ళీ కుట్రకు పాల్పడుతున్నాడా? అతన్ని ఆ అంబదేవుని నరికేస్తే తప్ప మిగతా సామంతులకు భయం ఉండదు. అమ్మా నాకు అనుమతి ససైన్యంగా వెళ్ళి దేవగిరి రాజుని ప్రగతి